అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికంగా ప్రవర్తించాడు. బంగ్లాలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేశాడు. బాలికపై జనసేన నేత రాయపూర్ రెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగ్లా నుండి బయటకు వస్తున్న బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సత్య వెంకటకృష్ణపై పోక్సో కేసు నమోదైంది. పోలవరం మండలం బాణాపురంలో ఘటన జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, దీపిగా తుని సంఘటన కరెక్ట్ గా జరిగి 10 రోజులు అవ్వకుండానే మరో కీచక వృత్తాంతం ఒకటి బయటపడింది. ముమ్మడివరం మండలం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక నీతి నిజాయితీ గల పార్టీగా చెప్పుకునే జనసేన పార్టీలో బాబీ అనే ఒక దుర్మార్గుడు ఒక బాలికపై అత్యాచారం పలుసార్లు అత్యాచారం చేసినట్టు వృత్తాంతం బయటపడింది. తల్లి కూతురిని నిలదీయడంతో అసలు విషయం దొంగంతా బయటపడింది. అయితే ఇదే సందర్భంలో రాత్రి రాజకీయ ప్రోత్సాహాన్ని ఉపయోగించి కేసు కూడా నీరుగార్చే ప్రయత్నాన్ని ఈ బాబీ తాలూకు వ్యక్తులు ప్రయత్నం చేశారు. అయితే వీరంతా గట్టిగా నిలబడ్డం, ఊళ్ళో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ అమ్మాయికి ఈ బాధితురాల తరపున అండగా నిలబడంతో ఈ కోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పొచ్చు. ఎస్ఐ పోలీసు అధికార యంత్రాంగం కూడా మొట్టమొదట వారికే సమర్థత ఆ కీచకుడికే వత్తాసు పలుకుడు ఉండడం జరిగింది. అయితే స్థానికులు తల్లి అలాగే వీళ్ళంతా కూడా బాధితురాల తరపున వారు కూడా పెద్ద ఎత్తున గట్టిగా పోరాటం చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అప్పుడు కేసు కట్టారు. ప్రస్తుతం అయితే కనుక కేసు నమోదైంది. దీని మీద విచారణ శాస్త్రం కొనసాగవలసి ఉంది. దీపిక. రైట్ దత్తు, థ్యాంక్ యూ. సరే, అయితే మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడుకురండి అమ్మని చెప్పాను. దీని తప్పుందా? నీ మాట్లాడిందా నేను తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమైనా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దామా అనేది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది చేస్తే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు. మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్ గా విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? డ్యామేజ్ సీసీ కెమెరా ఉంటుంది లోపల. మీలాగ ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా, లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అని చెప్పాలని మేమే. ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది.